మరి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్లో మాజీ ముఖ్యమంత్రి గారి పేరిట కేసీఆర్ కప్ అని ఒక క్రికెట్ టోర్నమెంట్ జరుగుతూ ఉన్నది. మరి ఒక క్రికెట్ టోర్నమెంట్కు ఇప్పుడున్నటువంటి మాజీ శాసనసభ్యుల పేరు మీద మరి ప్రస్తుతానికి కూడా వారే ప్రభుత్వ చీఫ్ విప్ అని శాసనసభ్యులని చీటింగ్ చేస్తూ జెండాలు పెట్టి ప్రజలను వాకర్స్ని అందరినీ కూడా తప్పుదోవ పట్టించే కార్యక్రమం ఇక్కడ మనకు కళ్ళకు కనబడుతూ ఉన్నది కట్టినట్టు. మరి ఇలాంటి దుశ్చర్య నిజంగా కూడా ఎంత దుర్మార్గం అంటే వాస్తవానికి వీళ్ళ పోకడకు కేసీఆర్ల పోకడకు కేటీఆర్లు చేస్తున్నటువంటి దుర్మార్గాలకు చీటింగ్లకు ఇది ఒక నిదర్శనం అని చెప్పచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా సుమోటగా పోలీసులు ఈ యొక్క కేసును మరి చీటింగ్ చేస్తున్నట్టు కేసు ఫైల్ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ వాకర్స్ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాకర్స్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో హనంకొండ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో వాకర్స్ దాదాపు 2 రోజులుగా మరి విచిత్రపోతూ ఉన్నారు. ఇంత చీటింగ్ ఉంటుందా కేసీఆర్లది ఇంత చీటింగ్ ఉంటుందా? అందులో భాగంగా వారి శిష్యరికం పొందినటువంటి ఇక్కడ మాజీ చీఫ్ విప్ మాజీ శాసనసభ్యులు అయినప్పటికీ కూడా ప్రస్తుతం వారే చీఫ్ విప్ అని ప్రభుత్వ చీఫ్ విప్ అని వారే శాసనసభ్యులు అని చెప్పేసి పెట్టుకున్నటువంటి జెండాలు 1, 2 ఏదో పాతది వాడుకున్నారన్నట్టు కాదు, కొన్ని వందల జెండాలు చూస్తూ ఉంటే విచిత్రం అనిపిస్తూ ఉన్నది. నిజంగా కూడా ఇది దుర్మార్గం. ఇంత చీటింగ్ మాత్రం చేయడం సరికాదు, సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా వారు వైఖరి మార్చుకోవాలి. మరి ఇప్పుడు వాళ్ళు నిద్రలో ఉన్నట్టున్నారు. మేము ఓడిపోయినామనే ప్రభుత్వం పోయిందా అనేది కూడా వాళ్ళకు మరి సోయికి వస్తలేరు. ప్రజలు బుద్ధి చెప్పినప్పుడు కూడా సోయికి వస్తలేరు. ఇప్పటికైనా కూడా వారు సోయికి రావాలి, వాళ్ళ నిద్రమత్తు వీడాలి. అలాంటి కార్యక్రమం జరగాలంటే వారిపైన కేటీఆర్ ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ల పైన చీటింగ్ కేసు ఫైల్ చేస్తే తప్ప వారికి నిద్రమత్తు తొలగదని చెప్పేసి సందర్భంగా నేను డిమాండ్ చేస్తాను.